సిక్కు ధర్మాన్ని పాటించే వారికి కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు, ఎంతో పుణ్యప్రదమైన రోజు. ఈ రోజును చాలా గొప్పగా ఆధ్యాత్మికతతో జరుపుకుంటారు. గురు నానక్ దేవ్ జన్మించిన రోజు కార్తీక పౌర్ణమి. గురు నానక్ గారు సిక్కు ధర్మాన్ని స్థాపించిన మొదటి గురువు 1469 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి రోజు జన్మించారు. గురు నానక్ గారు ఎక్ ఓంకార్ అని అంటారు. ఎక్ ఓంకార్ అనగా భగవంతుడు ఒక్కడే, సర్వశక్తిమంతుడు, నిర్వికారుడు, సర్వ వ్యాపకుడు, సర్వాంతర్యామి, స్త్రీ పురుష భేదం లేనివాడు అని గురునానక్ దేవ్ ప్రతిపాదించారు. గురునానక్ దేవ్ గారు 3 సూత్రాలను ప్రజలకు అందించారు. వాటిని 3 పిల్లర్స్ అని అంటారు, 3 ప్రిన్సిపల్స్ అని అంటారు. కీరత్ కరో అంటే కష్టపడి పనిచేయాలి, హానెస్టీ నిజాయితీగా ఉండాలి, నీతితో ఉండాలి, నామ్ జపో నిరంతరము భగవన్నామ స్మరణ చేయాలి, వాంద్ చాకో షేర్ విత్ ది నీడీ అవసరమైన వాళ్ళకి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఇది గురునానక్ దేవ్ గారి ప్రతిపాదించిన 3 సూత్రాలు. కిరత్ కరో, నామ్ జపో, వంద్ చాకో. గురునానక్ దేవ్ గారి యొక్క జయంతి రోజు సిక్కు ధర్మాన్ని పాటించే వాళ్ళు ప్రాతకాలంని నిద్రలేచి ప్రభాత పేరీస్ నిర్వహిస్తారు. అందరు కలిసి సామూహికంగా నగరంలో సంకీర్తన చేసుకుంటూ సిక్కు ధర్మ బోధనలను, గురునానక్ దేవ్ బోధనలను ప్రజలకు వివరిస్తూ వెళ్తూ ఉంటారు. వీటిని ప్రభాత్ పేరీస్ అని అంటారు. నగర సంకీర్తన చేస్తారు. తర్వాత లంగర్స్ నిర్వహిస్తారు, కమ్యూనిటీ కిచెన్స్, ఇతరులకు సేవ చేయడం చేస్తారు. గురుద్వారాలను అందమైన దీపాలతో అలంకరిస్తారు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు, టపాకాయలను పేలుస్తారు. ఇంకా అందరు కూడా సామూహికంగా గురు గ్రంథ్ పారాయణం చేస్తారు. దీన్ని గురు గ్రంథ్ పాఠ్ అని అంటారు. అఖండ పారాయణం నిర్వహిస్తారు. గురు నానక్ దేవ్ గారు అందరూ ఒకటే అని, కుల మత భేదాలు ఏమీ లేవని, స్త్రీ పురుష భేదాలు లేవని, ఎప్పుడు కూడా సత్యమే పలకాలని, ఇతరులకు సహాయం చేయాలని ఎన్నో మానవతా బోధనలు చేసిన మహోన్నత గురువు. అందరికి కూడా గురు పూరబ్, ప్రకాష్ పూరబ్ శుభాకాంక్ష.